ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాస్కా పండుగకు సిద్ధపాటు, ఈ సిద్ధపాటులో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనము నిన్నటి దినాన మొదటి సంప్రదాయం ఏంటో దాన్ని ధ్యానించుకున్నామండి. ఈరోజు ఈ పాస్కా పండుగలో ఉండేటువంటి రెండో సిద్ధపాటులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ఎలాగా అది పోలికగా చెప్పబడుతుంది అనేటువంటి దాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 3-6 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబీబు మాసము దశమి నాడు అంటే 10వ తేదీన మీరు ఒక గొర్రెను మీరు ఎన్నుకోవాలి. ఒక్కొక్క కుటుంబస్తులు ఒక గొర్రెను ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఆ నెల 14వ తేదీ వరకు దానిని మీ గుడారంలో మీరు దాన్ని ఉంచుకోవాలి అనేటువంటి మాటను మనము 6వ వచనం నిర్గమకాండం 12:6లో మనం చదువుతున్నామండి. ఎందుకు ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి, ఎందుకు ఈ 4 రోజులు ఆ గొర్రెను వారు తమ గుడారాల్లో ఉంచుకోవాలి? ఈ 4 రోజులు ఆ గొర్రె ఏం చేస్తుంటుంది, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి మనకు ఒక ప్రశ్న రావాలండి. ఈ గొర్రెను ఈ 4 రోజులు ఏం చేస్తారంటే పిల్లరా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విడివిడిగా వారు ఆ గొర్రెను పరీక్షిస్తారు. ఈ గొర్రెలో ఏమన్నా అవిటి ఉందా, ఈ గొర్రెలో ఏమన్నా గాయం ఉందా, ఈ గొర్రెలో ఏమన్నా బలహీనత ఉందా, ఈ గొర్రె పాస్కా పండుగకు బలర్పించడానికి తగిన గొర్రెనా అని చెప్పి, ఇందులో లోపం ఉందని చెప్పి ప్రతి ఒక్కటిని వారు ఎక్కువ సమయం తీసుకొని ఒక్కొక్కరుగా దాన్ని పరిశోధన చేయాలి. ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి వచ్చి ఆ యొక్క గొర్రెను పరిశోధన చేస్తాడు. కొంచెం బాగా సమయం తీసుకుంటాడు. పరిశోధన చేసి తండ్రి అని చెప్పాలి, ఈ గొర్రెలో ఏ లోపము లేదు, ఏ బలహీనతలు, కాబట్టి ఇది పాస్కా పండుగకు బలర్పించడానికి అర్హత కలిగిన గొర్రె అని చెప్పి తండ్రి చెప్పాలి. రెండవది తల్లి, భార్య. ఇప్పుడు తల్లి మళ్ళీ ఆమె వెళ్ళి ఆ యొక్క గొర్రెను పరిశోధన చేయాలి. భర్త చేశాడు కదా, నేను ఎందుకు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ తల్లి గారు కూడా వెళ్ళి ఆ గొర్రెను సమయం తీసుకొని నిదానంగా పరిశోధన చేసి ఆ తల్లి కూడా చెప్తారు, ఈ గొర్రెలో ఏ లోపం లేదు అని చెప్పి. తర్వాత ఆ యొక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది పిల్లలు ఒక్కొక్కరుగా, అంటే అందరూ ఒకేసారి కాదు, ఒక్కొక్కరుగా సమయం తీసుకోవాలి. తీసుకొని దాన్ని పరిశోధన చేయాలి. పరిశోధన చేసి ఒక్కొక్కరుగా చెప్పాలి, ఇందులో ఏ లోపం లేదు, ఇందులో ఏ లోపం లేదు, ఇది పాస్కా పండుగకు బలర్పించడానికి అర్హత కలిగిన గొర్రె అని చెప్పి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పితే మాత్రమే ఆ గొర్రె పాస్కా పండుగకు అర్పించబడుతుంది, అది అంగీకరించబడుతుంది. ఆ 12 మందిలో ఎవరైనా ఒక్కరు లేదు, ఈ గొర్రెకి ఏదో బలహీనత ఉన్నట్టుంది, ఈ గొర్రెలో ఏదో లోపం ఉన్నట్టుందంటే వెంటనే ఆ గొర్రె ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని తీసి పక్కన పెట్టి వేరే గొర్రెను వారు వెతుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ పరిశోధన చేసిన 4 దినముల తర్వాత 14వ తేదీ సాయంకాలము ఆ గొర్రె వధించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వధించబడి దాని రక్తము ఆ యొక్క గుడారం యొక్క గుమ్మములలో, ద్వారం యొక్క ఆ యొక్క నిలువ కాళ్ళలో, పై యొక్క ఆ యొక్క వారి యొక్క ఇంటి యొక్క ద్వారం యొక్క పై కొమ్ములో కూడా ఆ యొక్క రక్తము రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా అనేకుల ద్వారా పరిశోధన చేయబడ్డారు. యూదుల యొక్క ప్రధాన యాజకుల ద్వారా పరిశోధన చేయబడ్డారు. వారు ఏ యొక్క లోపము యేసయ్యలో కనుగొనలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు యేసయ్యను పరిశోధన చేశాడు. పిలాతు అన్నాడు, ఇతనిలోని ఏ లోపము నేను కనుగొనలేకపోతున్నాను అన్నాడు. పిలాతు ఆయన హేరోదు దగ్గర పంపిస్తున్నాడు యేసుక్రీస్తును. హేరోదు కూడా యేసయ్యలో ఏ లోపము కూడా కనుగొనలేకపోయాడు. హేరోదు మళ్ళీ యేసయ్యను పిలాతు దగ్గరకు పంపిస్తున్నాడు. పిలాతు అంటున్నాడు, నేను ఇతను విచారించాను, ఇతనిలో ఏ లోపం నేను కనుగొనలేకపోయాను. హేరోదు దగ్గర పంపించాను, హేరోదు కూడా ఇతనిలో ఏ లోపం కనుగొనలేకపోయాడు. మీరు కూడా ఈయనలో ఏ లోపం కనుగొనలేకపోతున్నారు అని చెప్పి పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. పిలాతు యొక్క భార్య ఆయన నీతిమంతుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. ఇలాగ అందరూ యేసయ్యని సాక్ష్యం ఇచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా సాయంకాలము మన భారతదేశ టైం ప్రకారము 3 గంటలకు ఆయన వధించబడ్డాడు. శ్రీలంకకు ఇండియాకి సేమ్ టైం జోన్ అండి, ఒక్క క్షణం కూడా డిఫరెంట్ లేదు. కాబట్టి భారతదేశ టైంని నేను ఇక్కడ ప్రాముఖ్యపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలము 3 గంటలకు ఎలాగైతే పాస్కా గొర్రె వధించబడిందో
అదే సాయంకాలం 3 గంటలకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోక పాపమును తన మీద మోసుకొని ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువలో ధారపోశాడు. ప్రియమైన ఇప్పుడు వధించబడినటువంటి గొర్రె యొక్క రక్తాన్ని వారి యొక్క ఇంటి గుమ్మములో ఆ యొక్క పై కొమ్ములో వారు రాస్తారండి. ఎందుకు? ప్రియమైన వారిని ఆ యొక్క రక్తము పెద్ద అపాయం నుండి రక్షించబోతుంది. ఇప్పుడు యేసయ్య రక్తము మన మీద చల్లబడింది. మనం ఎప్పుడైతే యేసయ్యను మన రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు యేసయ్య యొక్క రక్తము మన మీద చల్లబడింది. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి శాపము నుండి, ప్రతి ఒక్క ప్రమాదం నుండి నన్ను అది రక్షిస్తుంది. కాబట్టి ప్రియమైన పాస్కా పండుగ యొక్క రెండో సిద్ధపాటు ఇది. ఈ యొక్క గొర్రె ఎలాగైతే అందరి ద్వారా సాక్ష్యం పొందిన తర్వాత వధించబడి వారిని రక్షిస్తుందో, అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరి ద్వారా ఆయన పరిశుద్ధులను సాక్ష్యం పొందాడు, వధించబడ్డాడు, తన రక్తాన్ని మన కోసం ధారపోశాడు, మనకు కాపుదలను దయచేశాడు. ప్రియమిదింపులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కలువరి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మన కొరకు రక్తం కార్చినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించుకున్నామయ్యా. నీ రక్తాన్ని మళ్ళీ ఒకసారి నా మీద చల్లి తండ్రి, అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా అని చెప్పి మనం మొరపెడతాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ తండ్రి, ఇంతవరకు ఈ మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా స్తోత్రం. ఈ యొక్క పాస్కా గొర్రె ఎలాగైతే పరిశోధన చేయబడి వధించబడుతుందో అలాగ నీవు కూడా తండ్రి అనేకుల ద్వారా నీ కుమారుడు పరిశోధన చేయబడ్డాడు, పరిశుద్ధులని తండ్రి నిరూపించబడి ఆయన తన ప్రాణాన్ని మా కొరకు తండ్రి ధారపోశాడు, తన రక్తాన్ని మా కోసం కార్చాడయ్యా. ఆ రక్తంలో మాకు విడుదల, స్వస్థత, ఆరోగ్యం ఉందని చెప్పి మాకు నేర్పించిన మహాకృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, నీ కుమారుని యొక్క రక్తంలో తండ్రి మమ్మల్ని మీరు దాయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అయ్యా ప్రమాదం నుండి, పాపం నుండి తండ్రి, అయ్యా స్తోత్రం, శత్రువు యొక్క తండ్రి ఆయుధాల నుండి తండ్రి మమ్మల్ని రక్షించగలిగిన రక్తంలో తండ్రి అయ్యా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అయ్యా. అయ్యా మీరే మమ్మల్ని నడిపించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ రక్త కొట్లు దాయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా కూడా మా సహోదరులతో మీ హస్తం నుండి వారిని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.